భారత్ స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీకి శ్రీకారం చుట్టిందా? టెక్నాలజీ పేరిట అమెరికా, చైనాల డేటా చౌర్యానికి చెక్ పెట్టేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందా? స్వదేశీ ఏఐ తయారీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇది ఏ ఏ రంగాలకు ఉపయోగపడుతుంది? ఇండియా ఏఐ ఇతర దేశాల ఏఐ కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుందా? చూద్దాం. తాజాగా స్వదేశీ ఏఐ పరిజ్ఞానం తయారీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లకు ధీటుగా భారత్ కూడా ఏఐను తయారు చేసేందుకు సిద్ధమైందని తెలిపింది. దీనిపై అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశీయంగా స్వదేశీ ఏఐ టూల్ తయారీకి 10,370 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో త్వరలోనే ఇండియా ఏఐకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపామన్నారు. ఇండియా ఏఐ తయారీకి మొత్తం 18,693 జీపీయూలు అవసరం. వీటిలో హై ఎండ్ జీపీయూలు సైతం అవసరం. ఇంత పెద్ద మొత్తంలో జీపీయూలను సరఫరా చేయడానికి ఇప్పటికే 10 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో హీరానందాని గ్రూప్ కు చెందిన ఏటా, జియో ప్లాట్ఫామ్స్, టాటా కమ్యూనికేషన్, E2E నెట్వర్క్స్, సిమెస్ కంప్యూటర్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్, లోకస్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, నెక్స్ట్ జెన్ డేటా సెంటర్, ఓరియంట్ టెక్నాలజీస్, వెన్సిస్కో టెక్నాలజీస్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థల్లో అగ్రభాగం జీపీయూలను ఎట్టా కంపెనీనే సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క కంపెనీనే 9,216 జీపీయూలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ జీపీయూలన్నిటినీ లింక్ చేయడానికి ఒక సూపర్ కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏఐ టూల్ ఏర్పాటు కోసం దాదాపు 1.5 పైగా కేంద్రం కసరత్తు చేసింది. అందుకు సంబంధించి నిపుణులతో కూడిన ఓ బృందాన్ని కేంద్రం ఎంపిక చేసింది. వీరంతా 1.5గా స్టార్టప్స్, రీసెర్చర్స్, ప్రొఫెసర్లతో కలిసి పనిచేసింది. ఏఐను ఎలా రూపొందించాలి, అందుకు ఎదురయ్యే అడ్డంకులేంటి, దేశంలో ఏ ఏ రంగాలు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది, వాటికి తగ్గట్లు ఎలా అన్వయించాలన్న దానిపై ఓ బ్లూ ప్రింట్ తయారు చేసింది. ఉదాహరణకు ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిఫెన్స్ రంగం స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏఐ అవసరం ఈ రంగానికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అన్ని ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఇండియా ఏఐను తయారు చేయాలని కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు ఈ ఏఐ మోడల్లో భారతీయత, మన భాషలు, సంస్కృతి కలగలిపి పక్షపాతం లేకుండా ఉండే సమాచారం వచ్చేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏఐ టూల్ కోసం ఫౌండేషన్ను తయారు చేస్తోంది కేంద్రం. రాబోయే 4 నుంచి 8 నెలల్లో ఫౌండేషన్లో మోడల్ రూపొందే అవకాశం ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రపంచ స్థాయి ఫౌండేషనల్ మోడల్ మనకు అందుబాటులోకి రానుంది. ఈ ఫౌండేషన్ తయారైన తర్వాత అప్పటికి సిద్ధమైన జీపీయూలతో అనుసంధానం చేస్తారు. ఇందుకోసం కామన్ కంప్యూటర్ ఫెసిలిటీని లాంచ్ చేయనుంది. అక్కడే స్టార్టర్స్, రీసెర్చర్స్ కంప్యూటర్ పవర్ను ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వాడకం విరివిగా పెరుగుతోంది. అనేక దేశాలు సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సృష్టించుకుంటున్నాయి. ఈ క్రమంలో డేటా చౌర్యం విపరీతంగా జరుగుతోంది. తాజాగా డీప్ సీక్ వివాదం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చైనాకు చెందిన ఈ ఏఐ ద్వారా డేటా చౌర్యం జరుగుతోందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీప్ సీక్ వల్ల మేధో సంపత్తి చౌర్యం జరిగే ముప్పు పొంచి ఉందని వైట్ హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారు డేవిడ్ సాక్స్ అన్నారు. ఏఐలో ఉండే డిస్టిలేషన్ విధానం ద్వారా ఈ చౌర్యం సాధ్యమని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. డిస్టిలేషన్ ముప్పును నివారించేందుకు దిగ్గజ సంస్థలు అతి త్వరలోనే చర్యలు తీసుకుంటాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే భారత్ దీనిపై జాగ్రత్త పడుతోంది. డీప్ సీక్ కు చెందిన డేటా సెంటర్లు భారత్లోనే ఉన్నందువల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. అయితే డేటా చౌర్యంలో చైనా వెనక్కి తగ్గదు. తమ దేశ అవసరాల కోసం అనునిత్యం వీలైనంత మేర డేటా చౌర్యానికి పాల్పడుతూనే ఉంటుంది. ఈ విషయంలో కేవలం చైనా మాత్రమే కాదు, అమెరికా, యూరప్ దేశాలు ఇదే పనికి పాల్పడతాయి. అందులోనూ టెక్నాలజీ విషయంలో భారత్ ఇతర దేశాలపై ఆధారపడటం ఎంత మాత్రమూ సేఫ్ కాదు. కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా మనకు జీపీఎస్ యాక్సెస్ ను ఇవ్వడానికి నిరాకరించింది. తద్వారా పాక్ కు సహకరించేందుకు ప్రయత్నించింది. కానీ ఎలాగోలా ఈ యుద్ధంలో భారత్ గెలుపొందినా ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సొంత నావిగేషన్ నావిక్ ను రూపొందించుకుంది.
ఇదే విధంగా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ చేసే అవకాశం లేకపోలేదు. దీంతో పాటు డిఫెన్స్ రంగంలో ఉపయోగించే ఏఐ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడితే భద్రతాపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ డేటా గనుక చౌర్యానికి గురైతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే స్వదేశీ ఏఐ రూపొందించుకోవడం అత్యవసరమైంది. దీనితో పాటు స్వదేశీ ఏఐ రూపకల్పన మన దేశ ఆర్థిక రంగానికి సైతం ఊతంగా మారుతుందంటారు నిపుణులు. రాబోయే భవిష్యత్తులో ఏఐ విప్లవం కొనసాగుతుంది. ప్రపంచానికి ఏఐ ఖచ్చితమవుతుంది. విద్య, వైద్యం, ఆహారం, రవాణా, డిఫెన్స్, ఎకనామిక్స్ ఇలా ఒకటేమిటి, దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ అనివార్యత ఏర్పడుతుంది. చాలా వరకు పనులన్నీ ఏఐతోనే జరుగుతాయి. దీనివల్ల ఏఐ వినియోగం తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ కోసం ఇతర దేశాలపై ఆధారపడితే వాటి మోనోపలి క్రియేట్ అవుతుంది. మన దేశం ఆయా కంపెనీలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా భారీగా విదేశీ మార్గం కూడా ఖర్చు అవుతుంది. ఆయా కంపెనీలకు వేల కోట్ల డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ నిల్వలు లేనందువల్ల ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలకు భారీగా విదేశీ మార్గం వెళ్లిపోతోంది. పెట్రోల్ సహజ వనరు. వాటి నిక్షేపాలు కొన్ని దేశాల్లోనే ఉండటం వల్ల ఆయా దేశాలు భారీగా విదేశీ మారకాన్ని పొందుతున్నాయి. ఈ వనరులు లేని దేశాలు వెనుకబడుతున్నాయి. కానీ ఏఐ అన్నది సహజ వనరు కాదు. దీనిపై దృష్టి సారిస్తే సొంతంగానే తయారు చేసుకోవడం సాధ్యమవుతుంది. అందుకే కేంద్రం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం తయారు చేస్తున్న ఇండియా ఏఐని తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హై ఎండ్ జీపీయూలను ఉపయోగించాలంటే గంటకు 150 రూపాయలు ఖర్చు చేయాలి. దీని ప్రకారం 18,693 చిప్లను ఉపయోగించడానికి గంటకు 28,03,000 రూపాయలు ఖర్చవుతుంది. కంప్యూటర్ నిర్వహణ, మెయింటెనెన్స్ అదనపు ఖర్చులు. దీనివల్ల రోజువారీ మెయింటెనెన్స్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ హై ఎండ్ చిప్లను తక్కువ ఎలక్ట్రిసిటీతో తయారు చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే గంటకు ఒక చిప్ మెయింటెనెన్స్ కు 150 రూపాయలు ఖర్చు అవుతుంటే భారత ప్రభుత్వం దీన్ని 115 రూపాయల్లోనే పూర్తి చేయాలని భావిస్తోంది. అంతేకాదు ఎండ్ యూజర్ కు 40% సబ్సిడీతో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే విదేశీ ఏఐల కంటే తక్కువ ధరకే ఇండియా ఏఐ తయారయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ను ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేయిస్తున్నారు. పూర్తిగా స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు చైనా, అమెరికా, రష్యాలపై ఆధారపడి ఉన్న భారత్ను మెల్లిమెల్లిగా ఆత్మనిర్భరతతో ముందుకు సాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి కోసం అనేక ఇన్సెంటివ్లు, పిఎల్ఐ స్కీమ్లు తీసుకువస్తున్నారు. ఇందులో టెక్నాలజీ రంగంలోనూ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే సెమీ కండక్టర్ చిప్ల తయారీకి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను అందిస్తోంది. దీనికి తోడు టెక్నాలజీ రంగానికి కూడా ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తోంది. ఈ క్రమంలోనే స్వదేశీ ఏఐ తయారీకి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభం అవడంతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.